వరల్డ్ యాక్టర్ అంటాను నేను అది. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇది క్వశ్చన్ మంచి లక్ష్మి గారు. ఇది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దీనిలో డైరెక్టర్ డీల్ చేసిన పాయింట్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది సొసైటీ, ట్రూ. వేర్ ది యూత్ are getting driven by their emotions and committing this kind of things in life, which are at times becoming bizarre in lives and spoiling the family systems also. ఇలాంటి దాన్ని మీరు ఇందులో మీరు యాక్ట్ చేస్తున్న అప్పుడు అసలు ఈ సినిమా ఇప్పుడున్న సోషల్ కండిషన్స్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందని మీ జడ్జ్మెంట్, బికాస్ యు హావ్ సీన్ ఏ గ్రేటర్ డీల్ ఆఫ్ వరల్డ్ అండ్ థింగ్స్. It's a very good question, Andy. I wish we had a solidified answer. ఇంతకు ముందు lack of a better example, బావిలో ఉన్న కప్పల్లాగా ఉండేటోళ్ళం. మన భావే మన 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 లోకం, వాట్ ఎవర్ దట్ వాజ్. ఇప్పుడు ఆ బావి ఇస్ గాన్. ఇట్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ద వరల్డ్ ఇస్ బికమ్ ఆ బావి. సో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చకపోయిందో, ఓ ఇది మనకి రైటా తప్ప అని తెలియంది కూడా చేసేస్తున్నాం మనం. I think that's why movies like Buki are so important, because అది మనల్ని క్వశ్చన్ చేస్తుంది, మనం చేసేది కరెక్టా కాదా అని. ఇప్పుడే అజయ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని వెళ్ళి కలిసినప్పుడు టు హ్యావ్ అ రిలేషన్షిప్, మన పేరెంట్స్ అయితే అసలు రిలేషన్షిప్పే వద్దు అంటారు. అప్పటికి ఇప్పటికీ మనకి వీ గ్రోన్ టు సే ఎస్, హ్యావ్ అ రిలేషన్షిప్, బట్ హౌ డు వీ హ్యాండిల్ దీస్ రిలేషన్షిప్స్? It's an ongoing question. Social media has really corrupted our minds and our thoughts. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకు ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే తను ఏం షర్ట్ వేసుకున్నాడు, చెమటలు పడుతున్నాయో, తల సరిగ్గా దూకున్నాడో లేదో, హలో చెప్పాలా, హాయ్ చెప్పాలా, లెటర్ పంపాలా, రోజ్ పంపాలా, ఇన్ని థాట్స్ ఉండేటివి. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ విల్ రిలేట్ టు ఇట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? యూఆర్ లయింగ్ ఆన్ యువర్ బెడ్ సెండింగ్ ద సేమ్ కట్ కాపీ పేస్ట్ టు 10 గర్ల్స్, ఎవరో ఒకటి పడరా లేదా అని. సో దట్ ఎఫర్ట్ ఇస్ ఆల్సో గాన్. ఆ రెడీ అవ్వడం, ఆ షర్ట్ వేసుకోవడం, తలదూడుకోవడం కూడా లేదు. ఇట్స్ సో the world has really shifted quite a bit, and it's up to us girls to figure out what they mean. Do they mean what they say, or are they just saying something to get something out of it? It's a challenge, but hopefully Ganesh garu, nen cinema chodaledu full ga, hopefully Ganesh garu, they're very rooted in their sentiments and traditions, Vijay garu gani, Ganesh garu gani. So I'm sure in a very new agey kind of a way they've given you the proper answers through this film. లక్ష్మి గారు, విజయ్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ తెలుగు ఫిలిమ్స్లో ఇప్పుడు ఒక టైటిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది సెన్సార్ బోర్డు నుంచి సంథింగ్. అండ్ మీకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ టైంలోనే ఆడియన్స్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది, టైటిల్ చేంజ్ చేశారు. సో ఆ టైంలో ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? ఇదేనా టైటిల్